హాయ్ అండి, వెల్కమ్ టు కళా ట్రెండ్స్. అంతా బాగున్నారా? ఇవాళ అయితే నేను మునగాకు ఫ్రై చేసుకుంటున్నానండి. నేను ఎలా చేస్తానో చూపిస్తా. ముందుగా దానికి కావాల్సినవి ముఖ్యంగా పల్లీలు అండి, ఎండుమిర్చి, తెల్లబాయలు. పల్లీలు అనేది ఫస్ట్ వేపేసుకున్నాము, తర్వాత ఆకు అనేది వేసుకున్నాము. ఈ మునగాకు ఫ్రైకి అంతా ఈ పల్లీలేనండి మెయిన్ ఇంగ్రీడియంట్స్. గింజలు ఇలా తెల్లగా ఉంటే మంచిగా ఉంటాయండి, ఎర్రగా ఉంటే నూనె వాసన వస్తాయి, అది కూడా గమనించుకోండి. ఐదు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 5 ఎండుమిర్చి తీసుకున్నా. ఫుల్ కారం ఉండే మిర్చి. తెల్లబాయలు అనేది కాస్త ఎక్కువ వేసుకోవాలండి, ఒక 10 తెల్లబాయల వరకు వేసుకున్నా. ఇవి ఇంకా ఇదిగోండి, దీంట్లో కాస్తంత రాళ్ళు వేసి మగ్గబెట్టుకుంటున్నానండి. ఇందులో ఆయిల్ అంటూ ఏం వేయలేదు. మనం మునగాకు ఇంకా ఇవి వేపుకున్న తర్వాత మా అమ్మాయి పక్కకి వెళ్ళిందండి. నేనైతే ఆకు అనేది వేసేసాను. కాస్తంత వాటర్ వేసి అది కొంచెం టీ గ్లాసులో కొంచెం కొద్దిగా వాటర్ వేసి అందులో కల్లుప్పు అనేది వేసి మగ్గబెట్టుకుంటున్నానండి. ఎందుకు మనం రాళ్ళుప్పు వేసామంటే ఇందులో మనం ఆయిల్ అనేది ఏం వేయలేదండి, చేదు వస్తుంది ఒక్కొక్కసారి. మనం రాళ్ళుప్పు వేసి కాస్తంత వాటర్లో మగ్గబెట్టుకుంటే మనకు వంకాయ లాగండి, వంకాయ కరునెక్కుతుందో అలా చేదు వచ్చేదానండి. నేను పొట్టు తీసేసుకుంటాను, అట్లాగే వేయను. కాస్త పొట్టు తీసి మిక్సీకి అనేది పట్టేసుకుంటాను. ఇందులో జీలకర్రని ధనియాలని ఏం వేయలేదండి, ఓన్లీ ఎండుమిర్చి, తెల్లబాయలు, శనగగింజలు, అంతేను. ఈ ఆకు కూడా మగ్గిపోతుంది చూసారా, ఒక్క టాక్ ఇంత అయిందండి. చాలా మంచిదండి మునగాకు అనేది, ఐరన్ కంటెంట్ చాలా బాగుంటుంది. మునగాకులో ఎవరైనా తీసుకోవచ్చు, షుగర్ పేషెంట్లు మరీ ముఖ్యంగా బాగా తీసుకోవచ్చు అండి. ఇంకా నేను పొడి అయితే పట్టేసుకుంటా. ఇందులో ఇప్పుడు మనము ఆయిల్ అంటూ ఏం వేయలేదు, నేను మూత కూడా పెట్టలేదండి. కాబట్టి ఇలా గ్రీన్గానే ఉంది. మూత పెడితే కొంచెం కలర్ అనేది నల్లగా వస్తుంది, గమనించండి. మూత పెట్టకుండా వేపుకుంటే ఇలా వస్తుంది. ఎప్పుడు మునగాకు అనేది డైరెక్ట్ పోపు పెట్టుకోవద్దు, ఇలా వేసే పోపు పెట్టుకోవాలండి. మనకు పోపు పెట్టుకున్నామంటే ఆకు ఆయిల్లో వేసేసరికి మరీ లేత ఆకు అయితే మగ్గుతుంది, లేదంటే ఆకులు పచ్చి పచ్చిగా ఉంటుందండి తినేటప్పుడు. ఇలా మగ్గబెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇలాంటి డౌట్స్ ఉండవు అన్నమాట. బాగా మగ్గిపోతుంది పోపు పెట్టుకుంటాం. నేనైతే శనగగింజలు, కాస్తంత ఉప్పు, 4 మిర్చి వేసానండి. ఆకు చూస్తే కొద్దిగానే అవుతుంది, కారం ఎక్కువ అయిపోతుంది అనేసి ఇదిగోండి ఇదైతే ఒక కాయ తీసి పెట్టేశాను. చూసి తర్వాత కావాలంటే వేసుకుంటా, సరిపోతుంది కారము. నేనైతే పొడి పట్టేసుకొని వచ్చేసుకుంటా. పొడి అనేది ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా ఇలా చిన్న చిన్న పప్పులాగా ఇలా వేసుకోండి. ఇప్పుడైతే ఇది మరీ గమనించుకోండి, నేనైతే ఊరికి అట్లా కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటున్నా. డైరెక్ట్ అట్లే పాయలు వేస్తే మనకి పొడి అనేది రెడీ అయిపోయింది. ఇవనేది మెదగదండి, అట్లట్లే ముక్కలుగా ఉంటాయన్నమాట. కాబట్టి అలా దంచి వేసుకోండి, ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇంకో ఇలా ఉండాలన్నమాట, మరి మెత్తగా అయితే వద్దు. దీనికి ఇంకా మిరప్పొడి అంతా ఏం వేయద్దు, ఇదే సరిపోతుందండి. ఇంక మనమైతే పోపు అనేది పెట్టేసుకున్నాము. ఆన్ చేసేసుకున్నానండి. ఇంకా నేనైతే దాన్ని కడుక్కొని కూడా లేదు, ఏం అవసరం లేదనమాట. ఇదే ప్యాన్ పెట్టేసుకున్నా. ఒక 3 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకున్నానండి, సరిపోతుంది. మునగాకు ఇలా మగ్గబెట్టుకున్నాం కదా, ఇలా పొడి దంచేసుకొని ఇందులో కలిపేసుకొని సైడ్ డిష్గా తినేవాళ్ళు మన పెద్దవాళ్ళు. ఇప్పుడు మనం పోపుకి అలవాటు పడిపోయినాం కాబట్టి ఖచ్చితంగా పోపు పెట్టుకుంటున్నాం. కానీ మునగాకు ఫ్రై అనేది వితౌట్ ఆయిల్ లాగా చేసుకునే వాళ్ళండి. మా చిన్నప్పుడు కూడా ఇట్లనే తినేటోళ్ళం మేమైతే. మా అవ్వ, మా అమ్మ ఇలానే చేసేటోళ్ళు. ఇలా బాగా మగ్గిపోయింది, ఆకు ఉడికిపోయింది అనుకుంటే ఈ పొడి అయితే ఇందులో కలిపేసేసుకొని దింపుకునేస్తారు. ఓన్లీ ఒక డ్రాప్ ఆయిల్ అనేది కూడా ఉండదన్నమాట. ఇప్పుడు వేసుకుంటున్నాము.
అనేది మాత్రం వేస్తే చాలు. ఆకు అనేది సాల్ట్ అయితే మనం ఆకులో వేసుకున్నాము, పొడిలో కాస్త వేసుకున్నాము. ఇంకా చూసి అవసరమైతే తప్ప వేసుకోవద్దు. మనం నీళ్ళల్లో కాస్త అలా ఉడికింది కాబట్టి కొంచెం ఆకు అతుక్కుంటుంది. ఇలా అన్నప్పుడు ఇలా అంటే వచ్చేస్తుందండి బాగా. సరిపోయిందండి, బాగా మగ్గిపోయింది. మరి ఇంకా ఎక్కువ మగ్గితే కూడా ఒట్టొట్టిగా అయిపోతుంది, ఆకులు మాడిపోతుంది. నాకైతే బాగా మగ్గిపోయింది. ఇంకా పొడి అనేది వేసేసుకున్నాము. ఉప్పు కూడా సరిపోయిందండి. ఇది మునగాకు మాత్రం కాస్త పొడి ఎక్కువే పడుతుందండి. నేను ఎంత పొడన్న వేయనండి, మా ఆయన ఇంకా కాస్త పొడి తక్కువ ఉంది అంటుంటారు. ఈరోజు కాస్త ఎక్కువ వేసేస్తా, చూస్తా. పొడేసిన తర్వాత 1 మినిట్ అలా మగ్గనిద్దాం. సిమ్లో హైలో అస్సలు పెట్టద్దు, ఇంకా పొడి అనేది మాడిపోతుందండి. చూసారా, నేను పొడి అంతా కూడా వేసేసిన. కొద్దిగా ఉంది, అది కూడా వేసేస్తున్నా. ఇంతేనండి మునగాకు ఫ్రై అయితే. ఇది రైస్ లేక్ చాలా బాగుంటుంది, హెల్తీ 2 విధాలా కూడా ఫ్రై అయితే. ఇంకా స్టవ్ అనేది కట్టేస్తున్నా. దీనికి రసంకి మునగాకు ఫ్రై కాంబినేషన్ బాగుంటుంది. ఇంకా రసం అనేది పోపు పెట్టుకోవాలండి, అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇంతేనండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. మన రసం అనేది మిరియాల రసం మన వీడియోలో ఉందండి, ఒకసారి చూసి ట్రై చేయండి.